థ్యాంక్ యూ బాస్. పిజ్జా బాయ్స్ గా మీరు మాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఇక మీరే చూడండి మేమిద్దరం ఎంత బాగా పనిచేస్తాము. ఓకే నాకు మాటలు కాదు చేతలు ముఖ్యం, అర్థమైందా? ఆ విషయంలో చాలా కఠినంగా ఉంటాను. అది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది. ఏంటి సార్, తన ఉద్దేశం ఏమిటంటే బాస్ ఆ మాత్రం గంభీరంగా ఉండాలని. జాగ్రత్తగా వినండి. 20 నిమిషాల్లో ఎక్కడైనా ఏ ప్రదేశం అయినా సరే 20 నిమిషాల్లో పిజ్జా డెలివరీ ఇవ్వాలి. 1 నిమిషం లేట్ అయినా సరే పిజ్జా ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. మీరేమీ దిగులు పడకండి సార్, అంతకంటే ముందుగానే పిజ్జాలు డెలివరీ అయిపోతాయి. అరే, పుర్ఫురి నగరంలో 20 నిమిషాలేమిటి? మేము ఎక్కడికైనా సరే 10 నిమిషాల్లోనే వెళ్ళిపోగలం. 20 నిమిషాల్లో పిజ్జా డెలివరీ చేస్తారా? 1 నిమిషం ఆలస్యమైనా పిజ్జా ఫ్రీనా? జానవుతాడు డాన్. నా దుర్మార్గ బుర్రలో ఒక దుష్ట ఆలోచన వచ్చింది. మనం పిజ్జాని ఫ్రీగా తినాలి, మోటు పొతులను అక్కడి నుంచి పంపించాలి. హలో, పుర్ఫురి నగరం పిజ్జా షాప్, చెప్పండి మీ ఆర్డర్ ఏమిటి? ఈ జాన్ అవుతాడు డాన్. నువ్వా? నీకైతే పిజ్జా లేదు, గేజా లేదు. నువ్వు ఫోన్ పెట్టాయి. నువ్వేం చేస్తున్నావు మోటు? అతను మన కస్టమర్. సారీ సార్, సారీ. చెప్పండి మీ ఆర్డర్ ఏమిటి? అలాగే 20. ఓకే సార్, మొత్తం టోటల్ 5,000 రూపాయలు అయ్యింది. మొత్తం డబ్బులు ఇవ్వాల్సిందే. ఏదైనా గడబిడ జరిగితే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. మేమెంతో గౌరవమైన వాళ్ళం, ఎటువంటి గడిబిడ జరగనివ్వం. మాకు పిజ్జా సరైన టైంలో డెలివరీ చేయాలి. 20 నిమిషాల్లో మాకు పిజ్జా అందలేదంటే మాకు పిజ్జా ఫ్రీనే కదా. ఓకే సార్, పదమోటు త్వరగా వెళ్ళి పిజ్జా డెలివరీ ఇవ్వాలి. అరే పదులు, సైకిల్ కి పంచర్ అయింది, ఇప్పుడు ఎలా? మోటు, ఇప్పుడు మనకు పంచర్లు వేసుకునే టైం లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అవుతుంది. పోనీ త్వరగా వెళ్ళు. పదులు పద, సమయానికి ఆ సవారీ దొరికింది. టైం లేదు, పద. గాడిదవైనా గుర్రంలో వెళ్ళు తల్లి. అరే మిత్రమా, ముందుకు వెళ్ళు. ఎందుకు వెనక్కి వెళ్తున్నావు? మోటు, పిజ్జా బాక్సుల్ని పట్టుకో. పతలు, దీని ఆపు. ఇది సరైన డైరెక్షన్ లోనే పరిగెడుతోంది. మన మొదటి డెలివరీని ఆలస్యం కాకూడదు. మీరు చాలా కొత్త స్టైల్లో డెలివరీ ఇచ్చారు. అక్కడే ఆగు, ఇవి నా పిజ్జాలు. వద్దు. హలో, పుర్ఫురి నగరం పిజ్జా షాప్. నేను బాక్సర్ని మాట్లాడుతున్నాను. 8 మందికి పిజ్జాలు కావాలి. ఆర్డర్ తీసుకో. ఓకే ఓకే, ఎస్ సార్. అలాగే అలాగే, ఓకే ఓకే. మొత్తం టోటల్ 4,000 రూపాయలు. నేను ఇప్పుడే తీసుకొస్తాను. అరే, ముందు అడ్రస్ రాసుకో. కమాల్పూర్ బాక్సింగ్ రింగ్. ఏమిటి? కమాల్పూర్ బాక్సింగ్ రింగ్ 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి 20 నిమిషాల్లో ఎలా చేరుకుంటాం? మేము నీ ఇంటికి తెచ్చేవాళ్ళేమో అనుకున్నాం. ఇష్టం వచ్చినట్టు నువ్వు అయినేసుకుంటే దాంతో నాకేమిటి సంబంధం? నువ్వు నా ఆర్డర్ తీసుకురాకపోయావో నేను నిన్ను పిజ్జాగా మార్చేస్తాను. జాగ్రత్త. 25 కిలోమీటర్ల దూరం 20 నిమిషాల్లో ఎలా చేరుకుంటాం? స్టాప్. ఆపండి, ఆపండి, ఆపండి.
బాక్సర్ అన్నయ్య వచ్చేసాం. ఇదిగోండి మీరు ఇచ్చిన ఆర్డర్. మీకెంత ధైర్యం? పిజ్జా డెలివరీ ఇంత ఆలస్యంగా చేస్తారా? అరే బాక్స్ అన్నయ్య, నిజానికి ఎంత దూరం? ఎవరైనా 20 నిమిషాల్లో ఎలా వస్తారు? ఏయ్, నాకు ఆలస్యం అంటే నచ్చదు. టైం చూసుకున్నారా? కాసుకోండి. హలో, ఓయ్, చేరుకున్నారా? ఎన్ని నిమిషాల్లో వెళ్ళారు? 18 నిమిషాల్లో. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా సరే అక్కడి నుంచి ఇక్కడికి 20 నిమిషాల్లో రాగలరా, రాలేరా? రాగలరు. ఆర్డర్ తీసుకో. పదమోటు చింగం గారు ఆర్డర్ చేశారు. చింగం గారు, ఇదిగోండి మీ పిజ్జా. ఏ మోటు పత్లు 10 నిమిషాల్లోనే వచ్చేశారు. బిఫోర్ టైం. అయ్యమ్మా, ఇది పిజ్జానా లేక రవా మసాలా దోశ? మోటు పత్లు ఎన్ని పిజ్జాలు డెలివరీ చేశారు? సార్ చాలా పిజ్జాలు డెలివరీ చేశాం. చాలా పెద్ద ఆర్డర్లు డెలివరీ చేశాం. ఏంటిది గళ్ళ ఖాళీగా ఉంది? డబ్బులేవి? సారీ సార్, మేము ప్రతిసారి 20 నిమిషాల కంటే ముందు వెళ్ళలేకపోయాం. పిజ్జాలు అయితే వెళ్ళిపోయాయి, కానీ డబ్బులే రాలేదు. మోటు పత్లు, నేనేమి ఇక్కడికి చారిటీ చేయడానికి రాలేదు. ఆ డబ్బంతా మీ దగ్గర నుంచి వసూలు చేస్తాను. గెట్ అవుట్! సార్ ప్లీజ్, మాకు మరొక అవకాశం మాత్రం ఇవ్వండి ప్లీజ్. సార్ ప్లీజ్, దయచేసి మాకు మరొక అవకాశం మాత్రం ఇవ్వండి. ఈసారి మీ చేత శబాష్ అనిపించుకుంటాం. ఓకే ఓకే, లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. హలో జట్కా గారు, వినండి. ఓయ్, ఇదిగో తీసుకోండి మోటు పత్లు. ఇదే డ్రోన్. దీని కిందన తాడుకి పిజ్జా బాక్స్ కట్టండి. తర్వాత దీనికి అడ్రస్ ని ఫీడ్ చేయండి. ఇక తర్వాత ఇది మీరు ఫీడ్ చేసిన అడ్రస్ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది. టైర్ పంచర్ అవుతుందన్న భయం ఉండదు. ట్రాఫిక్ గురించిన దిగులు ఉండదు. కేవలం 5 నిమిషాల్లో 100 కిలోమీటర్ల దూరం వరకు డెలివరీ చేసి వస్తుంది మిత్రమా. చాలా థ్యాంక్స్ పెద్దన్నయ్య. థ్యాంక్ యూ. మీరు ఇక నుంచి చూడండి సార్, ప్రతి డెలివరీ టయానికి అందిస్తాం. ఓకే సార్, ఓకే సార్. టైంకు ముందే చేరుకుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. మోటు బదులు మనకి చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. 10,000 పిజ్జాల ఆర్డర్. పార్టీ మొత్తానికి పిజ్జాలు కావాలట. ఈసారి గనక పొరపాటు జరిగితే ఇక అంతే. సార్ ఇప్పుడు చూడండి నా స్నేహితుడు డ్రోన్ తడాకా ఏమిటో. దించండి. అరే నన్ను కిందకి దించండి. సార్ ఆగండి, మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? సార్ డెలివరీ చేయవలసిందే మేము. ఆ పని మీరే చేసేస్తే ఇక మేమెందుకు? ఒక్కసారి కిందకి దించండి, తర్వాత చెప్తాను మీ పనేంటో. మోటు పత్లు ఒక్కసారి కిందకి దించండి, తరువాత మిమ్మల్ని పిజ్జా ఎలా చేయాలో చెప్తాను. ఆగండి బాస్, ఆగండి. ఇంకా పిజ్జా రాలేదేమిటి? వస్తూనే ఉంటుంది, వెయిట్ చేయండి. అది బిఫోర్ టైం కు వచ్చేస్తుంది. అద్భుతం మిత్రమా, ఇటువంటి డెలివరీని నా లైఫ్ లో నేను ఎంతవరకు చూడలేదు. వెల్కమ్ వెల్కమ్. వా, ఎంత స్టైల్ గా పిజ్జా డెలివరీ చేశారు. వా. ఓ సారీ, యాక్చువల్ గా అది అరే సారీ ఎందుకు చెప్తున్నారు? మీ డెలివరీకి మేము మంత్రముగ్ధులు అయ్యాం. పైగా మీరు డెలివరీ కంటే ముందే వచ్చారు. ఆర్డర్ ఇచ్చి కేవలం 5 నిమిషాలే అయ్యింది. మీరు ఇలా డెలివరీ తీసుకురావడం చాలా అద్భుతమైన విషయం. వీ లైక్ ద ఐడియా. చాలా మంచి ఐడియా.
ఇంతకీ పిజ్జా ఇలా డెలివరీ చేయొచ్చని మీకు ఎలా వచ్చింది ఐడియా? అది నా ఇంటెలిజెన్స్ స్టాఫ్ మోటు పత్రుల అద్భుతమైన ఐడియా సార్. చూడండి, నాకు 25 బ్రాంచ్లున్నాయి. నా బ్రాంచ్లన్నిటికీ మీ దగ్గర నుంచే డెలివరీ వెళ్తాయి. ప్రతిరోజు 1,00,000 కంటే ఎక్కువ డెలివరీలు వెళ్లాల్సి ఉంటాయి. సారీ మోటు పత్రులు, నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను. మీరిద్దరూ నిజంగా చాలా గ్రేట్.